హలో! గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరా టూర్స్. ఇది మొన్న శివరాత్రి రోజు మేము రంపచోడవరం దగ్గరలో ఉన్న రంపా తిరునాళ్ళకెళ్ళామనమాట. మనకి శివరాత్రి టైంలో ఈ ప్లేస్ బాగా దద్దరిల్లిపోతుందనమాట. చాలా హడావిడిగా ఉంటుంది 3 డేస్. మేము ఫస్ట్ డే శివరాత్రి రోజే మేము మార్నింగ్ 10:00 ఆ టైంకి వెళ్ళామనమాట. సో, ఈ 3 డేస్ మాత్రం మామూలుగా ఉండదనమాట ఇక్కడ హడావిడి. సో, ఇక్కడి నుంచి ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ లైక్ 3 కిలోమీటర్స్ నడవాలనమాట. అక్కడ దర్శనం కొండ మీద ఉంటుందనమాట శివాలయం అనేది. కాపోతే నేనైతే కొండ ఎక్కే సాహసం అయితే చేయలేదనమాట. ఎందుకంటే లాస్ట్ టైమ్ మనకి కోరుకొండ టెంపుల్ స్టెప్స్ ఎక్కిన అనుభవం బాగా గుర్తుంది కాబట్టి, ఈసారి నేను అలాంటి రిస్క్‌లేం చేయదలుచుకోలేదనమాట. సో, ఫస్ట్ టైమ్ అనమాట నేను కూడా పేరుకి పుట్టింది ఏపీ అయినా గానీ, పెరిగిందంతా హైదరాబాద్‌లో కావడం వల్ల ఇలాంటివి చాలా మిస్ అయ్యాననమాట. ఫస్ట్ టైమ్ నేను ఈ తిరునాళ్ళకి రావడం. సో, బాగా అంటే బాగా ఎంజాయ్ చేశాననమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 3 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ లైక్ 2.5, 3 కిలోమీటర్స్ దాకా నడవాలనమాట. లైన్‌గా షాప్సే ఉంటాయనమాట. మనం సిటీస్‌లో ఎంత ఐమాక్స్‌లో గానీ, మాల్స్‌లో గానీ, నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో షాపింగ్ చేసినా గానీ, పల్లెటూర్లలో ఇలాంటి సంతల్లో షాపింగ్ చేస్తే ఉండే మజా దేంట్లో రాదనమాట. సో, మీరు కూడా ఎప్పుడన్నా ఇలా పల్లెటూర్లకొస్తే ఇలాంటి సంతల్లో షాపింగ్ చేయడం అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్స్‌పీరియన్స్ చేయండి అది గూడా. సో, మేము గూడా బాగా ఎంజాయ్ చేశామనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకెళ్ళే దారిలోనే మనకి చిన్న గుడి ఉండిందనమాట. సో, గుడిలో కూడా మేము దర్శనం చేసుకున్నాము. చెప్పాను గదా! మెయిన్ పైన ఉన్న కొండ మీదకైతే మేము వెళ్ళలేదనమాట. ఏంటంటే మెయిన్‌గా సమ్మర్ టైమ్ అనేది ఒకటి, అందుకని రిస్క్ తీసుకోలేదనమాట. అందుకని మెయిన్ రీజన్ వెళ్ళలేదు. అండ్ ఇక్కడ బాగా ఎంజాయ్ చేశామనమాట. అంటే మేము వెళ్ళేటప్పుడైతే ఏం షాపింగ్ చేయలేదు. ఎళ్ళేటప్పుడు ఏంటంటే అందరూ ఇంకా సెటప్ చేసుకుంటున్నారనమాట. మేము అక్కడికెళ్ళి దర్శనం చేసుకొని, రిటర్న్‌లో వచ్చేటప్పుడు అక్కడ రంప వాటర్ ఫాల్స్ కూడా చూసుకున్నామనమాట. రిటర్న్‌లో వచ్చేటప్పుడు అప్పుడు మేము చిన్న చిన్న షాపింగ్స్ చేసుకున్నామనమాట. అవి కూడా మీకు కంప్లీట్‌గా వీడియోలో మీరు చూస్తారనమాట. నేనైతే జస్ట్ విండో షాపింగే గానీ మాకెన్ని మాత్రం నేనేం కొనను అనుకుంటేనే 2000 బిల్ చేసిందనమాట. మా డ్యాడీకి జేబులు ఖాళీ చేసేసింది ఆ రోజు మొత్తము. ఇదే అనమాట రంప వాటర్ ఫాల్స్. మా డ్యాడీ నన్ను జాగ్రత్తగా దించుతున్నారనమాట. అక్కడ మొత్తం రాళ్ళున్నాయని. అబ్బబ్బా! ఇక్కడ నుంచి అలా ఇంకా మెట్లనమాట. ఇంకా పైకెళ్ళిపోవాలి. ఇదే ఈ పైన కడతారు తాటాకులతో లేడీస్ గురించి స్థానాలు. ఆహాహా! ఎక్కడి నుంచి వస్తుందో ఇది కొండ మీద నుంచి వస్తుంది బాబు. ఆ గుడి పక్క నుంచి వస్తుంది. ఎప్పుడు నువ్వే ముందు ఉండాలి బాబా, నువ్వు ఫస్ట్ ఉండాలి. అని చెప్తా అడుగుతాడు కదా. ఏం అడుగుతాడు? ఒకసారి ఈ పక్కన పోవాలండి. జాయిగా జాయిగా డాడీ 3 తీసుకోండి. ఏం డాడీ బ్యాగ్‌లోనా పెట్టుకుంటా. కాదా ఇది కట్టింది అదే.
భక్తులందరూ కొద్దిగా సాగి ఇక్కడ చందాలు కూడా కొద్దిగా భక్తులందరూ గమనించగలరు. ఇక్కడ మీరు దేవుని పట్ల మామూలుగా కొద్దిగా ఇక్కడ స్వీకరించాల్సింది కోరుతున్నాం. హలో 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 ఇక్కడ భక్తులందరూ గమనించగలరు. ఇక్కడ చందాలు ఇచ్చినట్లయితే ఒక 5,000 రూపాయలు కానీ మన పాలపల్లం ఇద్దరు సుత్తరపల్లం వాస్తవులు ఇక్కడ వచ్చిన్నారు. వారు ఏంటంటే కటక రాయితోటి అక్కడ ఉంటారు కాబట్టి వారు ఒక 5,000 ఇస్తారని. హలో జిల్లాల వాస్తవులు కూడా వచ్చారు. వారు కూడా ఇక్కడ చంద్ర ఏంటి వారు జిగురు జిగురు చూడ ఎంత అడుగు 120 బాగుంది. కాఫీ బాగుంది కదా, కాఫీ ఇచ్చి 1 ఇచ్చి ఇది తీసుకోండి. కవర్ 24 అని అడుగు. 24 ఉంటాయా? ఇంగ్లీషు అమ్మా సైజ్ అమ్మా, అది ఇంగ్లీష్ కాదు, సైజు 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 అది స్టైల్ కాదు. 300 ఏం బాటిల్ ఆ రెండు ఎంత అడుగు. పెద్ద 300, చిన్నది 62. ఇదో పరా ఇదా చిన్న పర్సలు అంటే ఎట్లా బుజ్జేవి పచ్చబుట్ట వద్దు బాబు, పచ్చబుట్ట పొడిపించుకుంటావా?